వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాబి రామారావు. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో 218 కోట్ల రూపాయలతో 11 అభివృద్ధి పనుల ప్రారంభం. హాజరైన 4 మంత్రులు. భారత్ బంద్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, పిలుపునిచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆదిలాబాద్ లో వాగుపై వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జోగు రామన్న. అమూల్ కోసం ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతోంది ప్రశ్నించిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. గుంటూరు జిల్లా దాచేపల్లిలో దొంగల బీభత్సం. 90 లక్షల రూపాయల చోరీ. ఖమ్మంలో 4 మంత్రులు పర్యటించారు. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు 218 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 అభివృద్ధి పనులను మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంత్రులకు ఖమ్మం మేయర్ పాపాలాల్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన నిర్వహించే భారత్ బంద్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే బంద్కు అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2000 వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ కానీ, హర్యానా కానీ, కలకత్తా కానీ, ఉత్తరప్రదేశ్, బీహార్ రైతాంగం అంతా రోడ్ల మీదకి వస్తూ ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. రేపు మనందరం కూడా భాగస్వామ్యం కావాలని
అయితే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఏరియాలో ఎవరైతే వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మొదలు చెప్పేసేయండి. 10 గంటల నుంచి 12 గంటల వరకు బంద్ చేయాలని చెప్పి. గంటలకు ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉందో అక్కడ ఒక 2000 మందితోనే మనం మోటార్ సైకిల్ మీద ర్యాలీ చేస్తాం. నేను కూడా మీతో పాటే ఉంటా. రెండోది మన కాన్సెన్స్ ఏదైతే ఆల్ఫా హోటల్ ముందు నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని గాంధీనగర్ రణదివే నగర్ మధ్య గల వాగుపై వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, స్థానిక కౌన్సిలర్ మడావి మంగళ రామేశ్వర్ ఆధ్వర్యంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 1,20,00,000 మంజూరు చేసిందని, కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. 1,20,00,000 రూపాయలతోటి రణదీవ నగర్ గాంధీనగర్కు మరి చాలా రోజుల నుంచి మరి కనెక్షన్ అవసరం ఉండే మరి ఈ 2 వార్డుల ప్రజల కోరిక మేరకు మరి ఈరోజు మంజూరు చేసుకొని టెండర్లు చేసుకొని భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. మరి భూమి పూజ కార్యక్రమానికి కాసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ మరి మీ స్థానిక కౌన్సిలర్ మంగళ పరమేశ్వర్ గారికి అట్లనే మీ వార్డు ప్రజలందరికీ युवकुలకు भाइयों को बुजुर्गों को राम राम जय भीम आदाब। अम्बेडकर का वर्धंती है 64 का। उस अवसर पर सबको बाबा साहेब अम्बेडकर साहब को भी श्रद्धांजलि घटित करते हुए बाबा साहेब ने कहा था गरीब लोगों के लिए क्या चाहिए, जो एससी है, एसटी है, बीसी है, माइनॉरिटीज है। आज अपन ये डेस्क पे बैठे बोले तो बाबा साहेब अम्बेडकर का मेहरबानी है। अगर वो राज्यांग अगर वो नहीं लिखे तो जोगू रामन माइक पकड़ के यहाँ बात करने वाला नहीं था। उस वास्ते अपन बाबा साहेब अम्बेडकर को शुभकामना बोलते, मगर अगर उन्होंने कहा था क्या था, उनका सोच क्या था, वो भी अपन सब लोग मिलके अगर कोशिश करें तो अमल करें तो ही वो सही श्रद्धांजलि होता है। अपन आज अपने केसीआर साहब भी अब ये ब्रिज भी जब भी मंजूर हुआ, अभी उसका अभी भूमि पूजा करे बोले तो उसका प्रोसेस बहुत लंबा रहता, उसको प्रोसेस टाइम लगता। अभी वही पैसे से लाए सो मंत्री के टाइम पे लाए सो काम अभी चालू करें। ये क्यों लेट हो गया आप लोग पूछ सकते। 2018 में एमएलए इलेक्शन दिसंबर 7 को हो गया। दिसंबर 7 के इलेक्शन होने के बाद सरपंच का इलेक्शन आ गया, सरपंच इलेक्शन हो गया, एमपी इलेक्शन आ गया। एमपी इलेक्शन के बाद एमपीटीसी जेडपीटीसी इलेक्शन आ गया। वो होने के बाद म्युनिसिपल इलेक्शन हुआ। लास्ट को अंजुमन बैंक का इलेक्शन होते ही मार्च 22 तारीख को लॉकडाउन गिर गया। मुंह को छिक्का कैसा लगाते वैसा लगा दिया। अभी ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగ నిపుణులు కన్నెగంటి రవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండలం సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఈ నెల 8వ తారీఖు నిర్వహించనున్న భారత్ బంద్ విజయవంతం చేయాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. రైతాంగ ఉద్యమం యొక్క విషయాల్ని మళ్ళీ తిరిగి రెండో కోణంలో చెప్పడానికి అనేది మనం కనుక దృష్టి పెడితే మన బాధ్యత మరింత పెరుగుతుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ప్రాథమికంగా నేను 3 భాగాలుగా ఈ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి కూడా చాలామంది మనసుల్లో అయితే వీటికి జవాబులు మనం గ్రామీణ ప్రాంతంలో రైతుల దగ్గరికి లేదా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్తల దగ్గరికి తీసుకెళ్లే లోపే చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది రైతు రాజ్యం. నన్ను ఎందుకు యాడ్ చేశారో నన్ను కూడా యాడ్ చేశారు ఫోన్లో. దాంట్లో మొదలుపెట్టినటువంటి వ్యాసం ఈ చట్టాలు ఎందుకు ప్రయోజనకరం రైతులకి, రైతులు ఉద్యమాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనే వ్యాసాన్ని పెట్టారు. దాంట్లో అంటే ఎవరైనా ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఆ గ్రూప్ని క్రియేట్ చేస్తుంటారు. ఆ గ్రూప్లో నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే అవి కూడా చేస్తారు. అంటే ఎంత వేగంగా పనిచేస్తున్నారు రైతాంగ ఉద్యమం యొక్క విషయాల్ని మళ్ళీ తిరిగి రెండో కోణంలో చెప్పడానికి అనేది మనం కనుక దృష్టి పెడితే మన బాధ్యత మరింత పెరుగుతుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ప్రాథమికంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరిలో హత్యకు గురైన షాహిదా కుటుంబ సభ్యులను ఏపీ ద్యూదకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ బాబన్ పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి 35,000 రూపాయల సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని, కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దూదకుల సంఘం రాష్ట్ర నాయకులు ఇమాం ఖాసిం, యాలూరు హుస్సేన్, పర్ల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. అమలు చేసి ఎన్కౌంటర్ చేసేయాలని ఆ నిందితుడిని చంపాలి, అది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఇక్కడ ఈ కుటుంబానికి ఎంతో వాళ్ళు అన్ని విధాల అన్యాయం అయిపోయినారు. వాళ్ళని ఆదుకోవాలని కూడా తప్పనిసరిగా వాళ్ళు కూడా ఎక్స్గ్రేసియా ప్రకటించాలని కూడా ప్రధానమైన డిమాండ్. ఈ విధంగా ఆలస్యం అయినట్లయితే మనం ఆ నూరు భాష సోదరులు రాష్ట్రమంతా కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా చాలా రెస్ట్లెస్ గా ఉన్నారు. త్వరలో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. డెసిషన్ తీసుకున్న పక్షంలో చాలా పరిణామాలు కూడా జరుగుతాయని కూడా మేము సభాముఖంగా చెప్తున్నాం. తర్వాత ఇంకోటి ఏమిటంటే వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని రాజీపేట దళిత కాలనీకి చెందిన అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ వర్ధంతి సభను రాజీపేట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజీపేట కాలనీకి చెందిన చొప్పదండి సిఐ ఒంటేరు రమేష్, ఎస్ఐ ఉదయ్ కిరణ్, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత, రామకృష్ణ, అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు మనకు దేవుడు అనే సభకు తెలియజేస్తున్నాం. ఈ పేరు మీద అభివృద్ధి పేరు మీద ఒక కమిటీ ఏర్పడడం, అది కూడా అందరినీ కలుపుకుపోతూ, అంటే ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఒక మంచి స్టాండర్డ్ కమిటీ వేయడం జరిగింది. దాంతో అది నాకు ఎట్లా తెలిసిందంటే గ్రూప్లో పెట్టాను, వాట్సాప్ గ్రూప్లో దాన్ని యాడ్ చేయడం. తర్వాత నేను కొంచెం ఆశ్చర్యపోయినా, పరకాల్లో కూడా ఒక యూనిటీ ఏర్పడ్డదా అనేది ఒక క్వశ్చన్. నిజంగానే ఇది చాలా గ్రేట్. దాని తర్వాత ఈ కమిటీ మంచి నిర్ణయం తీసుకొని మనకు ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ నేను కూడా చూడలేదు ఎప్పుడు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం రావడం. అయితే ఆ కమిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఎప్పటికప్పుడు ఏ పని ఎట్లా జరుగుతుందని వాట్సాప్లో ఎప్పటికప్పుడు ఫొటోస్ పెట్టడం, కొన్ని సందర్భాల్లో వీడియోలు పెట్టడం, దానికి ప్రతి ఒక్కరు సహకరించడం, ఎవరి చేతనైనా వాళ్ళు 1000 రూపీస్ 2000 రూపీస్, మరియు ఎవరైతే పనులు చేయగలుగుతారో ఆ పనులు చేయడం, పెయింట్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ వర్క్ చేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా పని కానీ, అది గ్రూప్లో చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా గ్రేట్ ఇది. ఎందుకంటే ఎప్పుడు కానీ ఇంత ఒక కమిటీ ఏర్పడితే ఏదో ఒక సమస్యతోటి ఆ కమిటీ అనేది కూలిపోవడం, అది సరిగా పనికి చేయకపోవడం, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోవడం అని జరుగుతుంది. కానీ అబౌట్ 15 డేస్ నుంచి, ఐ థింక్ అంతేనా, 15 రోజుల నుంచి ఈ యొక్క కమిటీ సక్సెస్ఫుల్గా ఈ యొక్క చాలా చెట్లు ఉన్నట్టున్నాయి అసలు ఇక్కడ. అన్నింటినీ క్లీన్ చేయడం, బిల్డింగ్ను క్లీన్ చేసి పెయింట్స్ వేయడం, మరియు కరెంటు అండ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ పెట్టడం, రియల్లీ గ్రేట్ అన్నమాట. ఇది చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత 4 డేస్ బ్యాక్ నా దగ్గరికి రావడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. రియల్లీ ఇది గ్రేట్ థింగ్ అన్నమాట. అంటే రాజీపేటలో చైతన్యం వచ్చింది,
కదలిక వచ్చింది, ఇక ముందుకు పోవడమే తరువాయి అన్నట్టు నేను భావిస్తున్నాను. రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ వనభోజనాల కార్యక్రమం నూకల పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ మహిళలందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సరదాగా వివిధ రకాలైన క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో దిశపై జరిగిన అత్యాచారాన్ని గుర్తు చేసుకున్నారు. దిశపై అత్యాచారం జరిగి సంవత్సరం అయిందని, ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవారిపై అఘాయిత్యాలు జరగడం ఆగడం లేదన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళలు కోరారు. ఇలాంటి ఘటనలు మళ్ళొకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. దిశ ఘటన తర్వాత కూడా ఇలాంటి చాలా ఘటనలు జరిగాయి. ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా మార్పు అనేది అమ్మాయిలందరికీ ఇప్పుడు మన రెడ్డి ఉమెన్ అసోసియేషన్లో కూడా అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెంచుకుంటాము, జాగ్రత్తగా కాపాడుకుంటాము. అయినప్పటికీ బయటికి వెళ్తే కూడా ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఇలాంటి టెన్షన్స్ అన్నీ కూడా ప్రతి తల్లికి ఉంటుంది. అందరూ కూడా పిల్లలకి డేర్ అండ్ డాషింగ్ నేర్పించి డేర్గా ఉండడం ముందు నుంచి అలవాటు చేసి వాళ్ళని చాలా డేర్గా ఉంచాలి. ఏదైనా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా సరే ఎదుర్కొనే విధంగా మన పిల్లల్ని మనం తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి తల్లి పైన. ఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించిన నిందితులను ఈరోజు ఎన్కౌంటర్ చేసిన రోజు ఈనాడు తల్లులు ఉన్నారు, అందరికీ పిల్లలు తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్య అయినా సరే ఎదుర్కొనే కెపాసిటీ ఒక అమ్మాయికి కల్పించే విధంగా మనం మన పిల్లల్ని బాధ్యతగా పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లి పైన ఉంటుంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో కోఆప్షన్ మెంబర్ గుజ్జుల మహేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమరసత దివస్ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను ఆయన చేసిన సేవలను కొనియాడారు. సమాజంలో అంటరానితనం మాయం చేయడానికి పోరాటం చేసిన తన జీవితం మొత్తం భారతదేశం కొరకు అంకితం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కుమరయ్య, రాష్ట్ర పెద్దలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి హక్కులు ఎవరిని చిన్నతనం చేయకుండా ప్రతి ఒక్కరి కులాలకు ఓన్లీ దళితులకే కాకుండా మిగతా వాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కరికి అన్ని సందర్భాలలో అందరికి తగిన ఏమేం కావాలో అన్ని చేసింది కాబట్టి ఆ గొప్ప ఘనత మన బిఆర్ అంబేద్కర్ గారిది అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. जय भीम बोलो, जोर से बोलो, प्यार से बोलो, जय भीम बोलो, जय भीम बोलो, जोर से बोलो, प्यार से बोलो, जय भीम बोलो, जय भीम बोलो, जोर से కులము మతము జాతి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హక్కులు ఎవరిని చిన్నతనం చేయకుండా ప్రతి ఒక్కరి కులాలకు ఓన్లీ దళితులకే కాకుండా మిగతా వాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కరికి. నిర్మల్ జిల్లా ముధోల్లో బహుజన సారథి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించడానికి దళిత సంఘాల నాయకులు, ప్రజలు మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కొవ్వొత్తుల వెలుగులో అంబేద్కర్ విగ్రహాన్ని పూజించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల బానిసత్వాన్ని తొలగించడానికి ఎన్నో అవరోధాలు ఎదురైనా తడబడకుండా పోరాటంలో తన జీవితాన్ని త్యాగం చేసిన వీరుడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు నారాయణ్ వాంగ్మారే, వార్డు సభ్యులు ప్రకాష్ సోన్ కాంబ్లీ, మహిళలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 1950 చట్టాన్ని మన లాక్డౌన్లో మార్చి 13న కేంద్ర ప్రభుత్వం ఇంకా దాంట్లో కొన్ని 2 యాడ్ చేసింది. ఏది శానిటైజర్, మాస్క్, ఇది కూడా నిత్యావసర చట్టంలో తీసుకురావడానికి ఒక చట్టం ఆర్డినెన్స్ తీసుకురావడం. జనుము, పెట్రోలియం, ఇంకా 9 రకాలుగా ఒక చట్టంలో ఇది ప్రతి మనిషికి నిత్యావసరం అని ఒక చట్టం తీసుకురావడం. దీన్ని ప్రజలకు అనుకూలంగా 1950 చట్టాన్ని మన లాక్డౌన్లో మార్చి 13న కేంద్ర ప్రభుత్వం ఇంకా దాంట్లో కొన్ని 2 యాడ్ చేసింది. ఏది శానిటైజర్, మాస్క్. సైదాబాద్ మీసేవ కూడలి వద్ద వరద ముంపు బాధితులు ఆందోళనకు దిగి రాస్తారోకో నిర్వహించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందిస్తూ మీసేవ వద్ద క్యూ కట్టొద్దని, బాధితులను పరిశీలించే డబ్బులు ఇస్తామని తెలిపారు. కడప జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న లిక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1100 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా పుల్లంపేట మండలం మీదుగా గుట్టుగా మద్యాన్ని రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 100ల సంఖ్యలో మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. వారి నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి రాత్రి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ఎస్సీబీ కమిషనర్ గారు, కడప రాజశ్రీ ఎస్పీ గారు, అడిషనల్ గారి ఆదేశాల మేరకు మేము, మా సిబ్బంది మరియు రాజంపేట పోలీసు వారు సంయుక్తంగా చేసిన తనిఖీలలో గుంటూరు జిల్లా దాచపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో చోరీ చేయడమే కాకుండా 2 వ్యక్తులను తీవ్రంగా గాయపరిచారు. నారాయణపురం స్టేట్ బ్యాంకులో సుమారు 90 లక్షల రూపాయలను చోరీ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న 2 వ్యక్తులను గాయపరిచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేమంతలో నిద్రపోదంటే తలుపులు వరకు ఉంటారు సార్. తలుపులు వరకు కొట్టి ఎవరని ఎన్న తొంగి చూశారు. ఆయన వచ్చి 2 లోనికి వచ్చారు సార్. ఎన్సీసీ డ్రెస్ వేసుకుని 2 లోనికి వచ్చి ఆయన పడా కొట్టారు సార్. ఏందని నేను లేచాను సార్. లేవనే నన్ను ఇంకా తల మీద కొట్టారు సార్. తల మీద కొట్టారు. సంఘం డైరీ డైరెక్టర్లతో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. అమూల్ కోసం ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతుందని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాల కోసం 3,000 కోట్లు ఎందుకు అని ప్రశ్నించారు. అమూల్ సంస్థకు ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు డైరీ సేకరించే పాలను అమూల్కు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. ఒంగోలు డైరీకి ఏడాది క్రితం 3,000 కూడా ఇవ్వలేదన్నారు. ఒంగోలు డైరీ నిర్వీర్యం అయితే మంత్రి బాలినేని ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ను అమూల్ ప్రదేశ్గా మార్చేశారని విమర్శించారు. సంఘం డైరీ యొక్క నిధులతో మేము ఏర్పాటు చేశాం. అదే అమూల్కి ఏమవుతుంది? ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. అమూల్ రూపాయి పెట్టుబడి పెడతా నిజమే. మీరు 50,000 కోట్ల కంపెనీ కదా అమూల్. మరి ఈ 1000 కోట్లు 3,000 ప్రభుత్వం అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎన్సీడీసీ నుంచి ప్రభుత్వం గ్యారంటీస్ ఇచ్చి ఆ 1000 కోట్లు అమూల్ చేత పెట్టియచ్చు కదా. వ్యాపారం అంటే ఎలా ఉండాలి? ఎదురు పెట్టుబడి ప్రభుత్వం పెడతా ఉంది ఇక్కడ. నిజంగానే అమూల్ నేను కోరేది ఒకటే, నేను చెప్పా, అమూల్గా వాళ్ళను వాళ్ళుగా వచ్చి వ్యాపారం చేయమని ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పాలు వస్తాయో చూద్దాం. ఈ రోజుకైనా సరే ప్రభుత్వంతో సంబంధం లేకుండా అమూల్ ఒక 50,000 కోట్ల పెద్ద కంపెనీ మాతో చూసుకుంటే మా అన్ని చిన్న చిన్నవి
వచ్చి ఈ రాష్ట్రంలో వాళ్ళ సొంతగా పెట్టుబడి పెట్టి వాళ్ళకు వాళ్ళుగా నిలబడి వ్యాపారం చేయమండి ప్రభుత్వ శాఖ. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మంలో 218 కోట్ల రూపాయలతో 11 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, హాజరైన 4 మంత్రులు. భారత్ బంద్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, పిలుపునిచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆదిలాబాద్ లో గల వాగుపై వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జోగు రామన్న. అమూల్ కోసం ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతోంది ప్రశ్నించిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. గుంటూరు జిల్లా దాచపల్లిలో దొంగల బీభత్సం, 90 లక్షల రూపాయల చోరీ. ఇవి బులెటిన్ వివరాలు. చూస్తున్న నుండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.